హాయ్ హలో నమస్తే. గౌరవనీయులైన సీనియర్ సిటిజన్స్ రాజకీయ నాయకుడికి నేను విన్నవించుకునేది ఏంటంటే, అయ్యా మీరు 25 సంవత్సరాలప్పుడు లేకపోతే 30 సంవత్సరాలప్పుడు రాజకీయాల్లోకి వచ్చుండొచ్చు. అప్పటి నుంచి మీ రాజకీయాల్లో 30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల నుంచి మీకు అనేక పదవులను మీరు అలంకరించవచ్చు. కౌన్సిలర్ కావచ్చు, చైర్పర్సన్గా కావచ్చు, ఎమ్మెల్యేగా కావచ్చు, కార్పొరేటర్గా కావచ్చు, ఎంపీగా కావచ్చు. అలాగా హోమ్ మినిస్టర్స్గా అనేక పదవులను మీరు స్వీకరించవచ్చు, అనుభవించవచ్చు. మీరు మేధావులే, మేము ఒప్పుకుంటున్నాం. మీ రాజకీయ మేధావులే, మేము ఒప్పుకుంటున్నాం. అయితే మీ తర్వాత తరములు కూడా ఆ అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందువలన మీరు 65 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్స్ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు పక్కగా తప్పుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఓన్లీ రాజకీయాల గురించి చెప్తున్నానండి. రాజకీయాల్లో పక్కగా తప్పుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్సు, లాయర్సు వారు ప్రాక్టీస్ చేసుకునే ఇబ్బంది లేదు. ఎందుకంటే వారి యొక్క అనుభవం ఒకళ్ళని బతికియడానికో ఒకళ్ళని కాపాడటానికో. కాబట్టి డాక్టర్సు, లాయర్సు, ఇంకా ఏదన్నా సైంటిస్టులు అట్లాంటి వాళ్ళు ఉన్నా ఇబ్బంది లేదు. ఎందుకంటే వారి యొక్క అనుభవం దేశ ఆర్థిక ప్రజల కోసం కాబట్టి, ఒక వ్యక్తిని బతికించడానికి కాబట్టి, ఒక వ్యక్తిని కాపాడటానికి కాబట్టి ఉపయోగించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ రాజకీయాల్లోకి వచ్చేసరికి కంపల్సరీగా రాజకీయాల్లో యువత రావాల్సిన అవసరం ఉంది. మీరు పక్కకి వెళ్తే మీ తర్వాత తరం వాళ్ళు రాజకీయాలకు రావాల్సి ఉంది. యువత అంటే 25 ఏళ్ళు ఎంపీగానో లేకపోతే 30 ఏళ్ళు ఎంపీగానో మినిస్టర్గా ఉండాలని కాదు. కనీసం ఒక 50 సంవత్సరాల వాళ్ళు, 45 సంవత్సరాల వాళ్ళు ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో వారు ఎదగాల్సిన అవసరం ఉంది. కనుక మీ తర్వాత తరం వాళ్ళకి, అంటే మీ కొడుకుల లాంటి వాళ్ళకి మీరు అవకాశాలు ఇవ్వాలి. మీరు ఇస్తేనే తర్వాత తరం ఎదుగుతుంది. అలాగే దేశ భవిష్యత్తు కూడా బాగుంటుంది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని తర్వాత తరం వాళ్ళు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత తరం వాళ్ళు పాటించడానికి అవసరం ఉంటుంది. ఆ తర్వాత తరం వాళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఆ కింది స్థాయి పదవులను వాళ్ళు అలంకరించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మేమే రాజకీయాల్లో ఉండాలా, 30 సంవత్సరాల నుంచి మేము ఉన్నాం, 40 సంవత్సరాల నుంచి మేము ఉన్నాం, 50 సంవత్సరాల నుంచి మేము ఉన్నాం రాజకీయాల్లో, ఇంకా మేమే రాజకీయాల్లో ఉండాలంటే అది మీరు మీ తర్వాత తరం వాళ్ళకి నాశనం చేస్తున్నట్టు లెక్క. మీరు మీ తర్వాత తరం వాళ్ళని నాశనం చేస్తున్నట్టు లెక్క. కనుక మీరు దాన్ని అర్థం చేసుకొని మీరు రాజకీయాలను తప్పుకోవాలని నా అభిప్రాయం, నా పర్సనల్ అభిప్రాయం అన్నమాట. కనుక మీరు నన్ను తిట్టుకోండి, లేకపోతే శామనార్థాలు పెట్టండి, లేకపోతే ఇంకే విధమైన మనసులు మీరు ఏం పెట్టుకున్నా నాకు ఇబ్బంది లేదు. నా అభిప్రాయం అయితే అది సీనియర్ సిటిజన్స్కి రాజకీయ నాయకుడికి చెప్పే మాట. కనుక మీరందరూ దయచేసి 60 దాటిన వాళ్ళు రాజకీయాల నుంచి తప్పుకోవాలని, మీ తర్వాత తరం వాళ్ళకి ఈ అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అవకాశాలు 50 ఏళ్ళ వరకు, 40 ఏళ్ళ వరకు, 35 ఇయర్స్ వరకు వాళ్ళు కూడా రాజకీయాలు రావాలి. వాళ్ళు కూడా ప్రజలకు సేవ చేయాలి. వాళ్ళు కూడా కొంత మనం ఎదిగించాల్సిన అవసరం ఉంది. కనుక నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే మీరు తప్పుకొని వారికి అవకాశాలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే రాజకీయ సన్యాసులను ఉంటారు కొంతమంది. వారంటే ఇక జీవితాంతం మొత్తం ఇక వాళ్ళు అంటే ఫ్యామిలీని వదిలేసి వారి జీవితాన్ని మొత్తం రాజకీయాలు అంకితం చేసిన వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి వారు కూడా ఒక 2-3 సంవత్సరాలు ఇంకొక టైం తీసుకొని, అంటే రాజకీయాలకు వదిలిపెట్టాలి, రాజకీయం మీద ఉన్న ప్రేమ అలాంటిది కాబట్టి, రాజకీయాల మీద ఉన్న ప్రేమ అలాంటిది కాబట్టి 2-3 సంవత్సరాలు మీరు కూడా చేసి, రాజకీయ సన్యాసులు అయితే ఎవరంతా ఉన్నారో 65 దాటిన వాళ్ళు మీరు కూడా ఈ రాజకీయాలను వదిలేసి 2-3 సంవత్సరాలు రాజకీయాలు వదిలేసి మీ తరం తర్వాత వాళ్ళకి అప్పచెప్పి, వారి చేత సమర్థవంతమైన నాయకులు ఎవరో వాళ్ళకి అప్పచెప్పి మీరు రాజకీయాలను తప్పుకొని మీకు రాజకీయాల్లో ఒక పెద్దలుగా, మీ పార్టీకి పెద్దలుగా, మీ యొక్క పార్టీకి సలహాదారులుగా, అలాగే
మీరు సంపాదించిన డబ్బులు 25% లేదా 10% లేదా 15% సామాజిక సేవ కోసం, సామాజిక అభివృద్ధి కోసం మీరందరూ దానికి ఉపయోగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీన్ని మీరు అందరూ అర్థం చేసుకొని దయచేసి సీనియర్ సిటిజన్స్ అయిన రాజకీయ నాయకులకు మీరు రాజకీయాలను తట్టుకొని తర్వాత తరానికి అవకాశాలు ఇవ్వాలని, యంగ్ జనరేషన్కి అవకాశాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భారత్, జై హింద్.